వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా 4 రెడ్లకి మంత్రి పదవులు ఇచ్చింది, 4 ఎస్సీలకి మంత్రి పదవులు ఇచ్చింది. అంటే రెడ్లు 4, ఎస్సీలు 4. సంతోషం, చాలా అద్భుతం. మరి ముఖ్యమంత్రులు రెడ్లు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది? ముఖ్యమంత్రులు రెడ్లు ఎంతమంది, బీసీలు ఎంతమంది? ముఖ్యమంత్రులు రెడ్లు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది? ఒకసారి మనం ఆ లెక్కలు కనుక తీసుకుంటే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుండి 1956 నుండి ఒక 1952లో బ్రాహ్మణులు తప్ప మొదట స్టార్టింగ్ అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో వచ్చిన ప్రారంభంలో తప్ప హైదరాబాద్ రాష్ట్రంలో తప్ప ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఏపీ ఏర్పడినప్పటి నుండి భాషా రాష్ట్రాల విభజన తర్వాత అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మధ్యలో ఒక 2 years దామరం సంజీవయ్య 2 ఏళ్ళు తప్ప 2 సంవత్సరాలు తప్ప మిగతా వాళ్ళంతా కూడా రెడ్లే కదా. 95% రెడ్లే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలోను 10 2014 నుండి 2023 వరకు తర్వాత రెడ్లే వచ్చారు. అంతకుముందు కూడా 1956 నుండి మొదలుకుంటే ఒకసారి మనం సీఎంస్ లిస్ట్ కనుక తీసుకుంటే నీలం సంజీవారెడ్డి ఆయన 56 నుండి 60 వరకు అంటే 3 సంవత్సరాల 71 రోజులు చేశాడు. తర్వాత జనవరి 1960 నుండి మార్చి 1962 వరకు అంటే 2 years 60 days దామల సంజీవయ్య ఎస్సీ చేశాడు. ఇది ఒక్క పీరియడ్ తప్ప. దామల సంజీవయ్య ఎప్పుడు చేశాడు? జనవరి 1960 నుండి 62 వరకు చేశాడు. 62 మార్చ్ వరకు చేశాడు. తర్వాత మళ్ళీ నీలం సంజీవారెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, మధ్యలో పివి నరసింహారావు బ్రాహ్మణుడు, జలగం వెంకటరావు వెలమ, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్యరెడ్డి, భవనం వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మధ్యలో మళ్ళీ కంబైన ఎన్టీఆర్ వచ్చాడు. ఎప్పుడు 1983 to 84 1 year అప్పుడు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు 31 రోజులు. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు, తర్వాత మర్రి చెన్నారెడ్డి, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మళ్ళీ మధ్యలో వైశ్య ఒక జస్ట్ 1 year 82 days కొనజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంటు నారా చంద్రబాబు నాయుడు, గతంలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు. ఇట్లా తెలంగాణ తీసుకుంటే మనకు ఎవరు కనపడతారు? తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మనకి కనపడేది వాళ్ళు ఎవరంటే గతంలో కేసీఆర్ 2014లో వెలమ 10 ఏళ్ళు 10 years. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గత 18 నెలలుగా. సో మనకి ఇవాళ చాలా స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే మధ్యలో ఒక వెలమైన, మధ్యలో కమ్మళ్ళు, ఒక రోషయ్య లాంటి వాడు, ఒక వైశ్యుడు, మధ్యలో దామర సంజీవయ్య ఒక 2 ఏళ్ళు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెడ్లదే కదా పరిపాలన. ముఖ్యమంత్రి సీట్ అంతా రెడ్లదే కదా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కూడా రెడ్లేగా. తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ రెడ్డి పరిపాలన మొదలైంది. ఈయన 10 ఏళ్ళు ఉంటా అంటుండు. తర్వాత మళ్ళీ నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఇట్లా పరంపర మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కదా దగ్గర 50 ఏళ్ళు రెడ్లుగా పరిపాలించినట్టుగా ఇవాళ మళ్ళీ రెడ్ల పరంపర మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. మరి సామాజిక న్యాయము సీఎం పదవికి వర్తించదా? సీఎం పదవిలో సామాజిక న్యాయం ఉండదా? సామాజిక న్యాయము కేవలము పిసిసి పదవుల్లో మాత్రమే ఉండదా? ఎందుకంటే మీరు అంటున్నారు కదా పిసిసి పదవుల్లో
27 మంది ఉపాధ్యక్షులు ఉంటారట, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు 67% ఎస్సీ ఎస్టీలకే బీసీలకే ఉంటుందట. అంటే ఊడిగం చేసే పదవులు అన్నట్టు ఇవన్నీ కూడా. ఏంటంటే గతంలో మన డి శ్రీనివాసు, అలాగే ఎవరు పొన్నాల వరంగల్ ఆయన పొన్నాల లక్ష్మయ్య, తర్వాత వి హనుమంతరావు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, ఇట్లా చాలా బీసీలు, చాలా సీనియర్లు, బలమైన నేతలంతా కూడా పిసిసి అధ్యక్షులైంది కానీ ముఖ్యమంత్రి కాలేదు. ఈ ముఖ్యమంత్రి పదవికి మాత్రం సామాజిక న్యాయం వర్తించదు. ఈ సామాజిక న్యాయం కేవలము దేనికి వర్తిస్తుంది? ఊడిగం చేసే పదవులకు, పార్టీ పదవులకు, ఊడిగం చేసే కార్పొరేషన్ చైర్మన్లకు, అందులో కార్పొరేషన్లో కూడా కీలకమైన పోస్టులన్నీ కూడా వాళ్ళే. ముఖ్యమంత్రి పదవిలో మాత్రం రాదు. అంటే 4 ఎస్సీలకు ఇచ్చినాం, 4 రెడ్లకు. అంటే మరి ముఖ్యమంత్రి పదవిలో ఎంతమంది ఉన్నారు ఎస్సీలు? ముఖ్యమంత్రి పదవిలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ముఖ్యమంత్రి పదవిలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? ముఖ్యమంత్రి పదవిలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారు? ముఖ్యమంత్రి పదవిలో ఎంతమంది మహిళలు ఉన్నారు? అంటే సామాజిక న్యాయం ముఖ్యమంత్రి పదవికి వర్తించదా? సామాజిక న్యాయం కేవలము పార్టీ పదవులకే వర్తిస్తుందా? సామాజిక న్యాయం కేవలం ఊడిగం చేసే పదవులకైనా? సామాజిక న్యాయం కేవలం రాజకీయ బానిసత్వానికైనా? రాజకీయ సాధికారతకు వర్తించదా? రాజకీయ సాధికారత అంటే సీఎం పదవి కాదా? రాజకీయ సాధికారత ఇవాళ ప్రధానమంత్రి పదవి కాదా? రాజకీయ సాధికారతలో కీలకమైన మంత్రి పదవులు కావా? రాజకీయ సాధికారతలో కీలకమైన నామినేటెడ్ పదవులు కాదా? మరి ఏది రాజకీయ సాధికారత బహుజనుల్లో? కేవలం రాజకీయ బానిసత్వం తప్ప రాజకీయ సాధికారత ఎక్కడ ఉంది? సో రాజకీయ సాధికారత అంటే సీఎం పదవి రావడం అనేది రాజకీయ సాధికారత. దాంట్లో సామాజిక న్యాయం వర్తించదా? మరి ఇవాళ లేటెస్ట్గా మనం చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుందాం. ఒకసారి కనుక మన ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే మీకు చూడండి, కేవలం ఒక రెడ్లే 43 మంది ఉన్నారు. వాళ్ళ జనాభా 5%. అలాగే వెలమలు 12 మంది ఉన్నారు, వాళ్ళ జనాభా 0.5%. అలాగే ఇవాళ బ్రాహ్మణులు ఒకరున్నారు, వాళ్ళ పర్సెంట్ అంతే. వైశ్యులు ఒకరున్నారు, వాళ్ళ పర్సెంట్ అంతే. కంబోలు 5 ఉన్నారు, వాళ్ళ పర్సెంట్ కూడా వీళ్ళకంటే కొంచెం ఎక్కువ. వాళ్ళ 5 ఉన్నారు. అంటే ఇవాళ మీకు ఓసీలు 69 మంది ఉన్నారు, బీసీలు 19, కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కువరు నాకు తెలిసి మోస్ట్ బ్యాక్వర్డ్ కులము అంటే ఒక లోధి అయి ఉంటాడు, తర్వాత ఒక కురుమ గొల్ల కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ అని నేను అనుకోను. అదంటే ఆర్యక్షత్రియ కావచ్చు, వంజరి, ఒకరిద్దరు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఒక 4 గౌడ్లు ఉన్నారు, మున్నూరు కాపు 3 ఉన్నారు, పద్మశాలు 2 ఉన్నారు. సో 19 మంది ఓవరాల్గా ఉంటే 19 మంది 52% జనాభాకు 19 మంది ఉన్నారు. అంతే, కేవలం 19 మంది. 5% ఉన్న వాళ్ళు 43 మంది ఉంటే 52% ఉన్న వాళ్ళు 19 మంది ఉన్నారు. మరి సామాజికంగా ఉన్నట్ట ఎమ్మెల్యే ఇలా ఎస్సీలకు ప్రధానంగా చూసుకుంటే 9 మంది మాదిగలు, 9 మంది మాలలు. వాళ్ళ మాదిగలు ఎంతమంది 2011 జనాభాలో కలిపి 33 లక్షల మంది ఉంటే కూడా 9 మంది. అంటే జనాభాలో దాదాపుగా 69%, అంటే 69% దాకా వీళ్ళు ఉంటే వాళ్ళు 9 మందే. మిగతా 28% ఉన్న మాలలు మాత్రం వాళ్ళు కూడా 9 మందే. అంటే ఇవాళ మాదిగలకు మరి సాధికారత వచ్చినట్ట. ఇవాళ మాలలకి డిప్యూటీ సీఎం పదవి, తర్వాత స్పీకర్ పదవి, తర్వాత మంత్రి, తర్వాత ఎమ్మెల్సీ. మరి ఏది మాదిగలు? ఎంపీలు 2. ఏది మాదిగలేదు? 2 ఎంపీలలో లేరు, ఎమ్మెల్సీలో లేరు. మాదిగలు మంత్రిలో ఒకరు 2 మంత్రులు. అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకి 2 మంత్రి పదవులు వస్తే మాదిగైన మాదిగ ఉపకులాలకి, మాలైన మాల ఉపకులాలకి అంత తక్కువ సంఖ్య ఉంటే ఒక డిప్యూటీ సీఎం, ఒక స్పీకరు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ, 2 ఎంపీలు.
ఏది మాదిగలకు సామాజిక న్యాయం? జనాభా దామాష పద్ధతులు ఎక్కడ లభించినట్టు మాదిగలకు ఎస్సీల విషయానికి వస్తే అది లేదు. ఇక రెండవది వస్తే ఎస్టీల విషయానికి వస్తే కూడా ఇలా డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది ఎస్టీలకి. అంటే ఆదివాసీ బిడ్డకు ఒక మంత్రి పదవి లభించింది. వాళ్ళ జనాభా ప్రకారంగా 2 మంత్రి పదవులు వచ్చినాయి. ఒక మంత్రి పదవి వచ్చింది, ఒకటేమో డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది. గోండు 2 ఎమ్మెల్యేలు వచ్చినాయి, కోయ 5 ఎమ్మెల్యేలు వచ్చినాయి, లంబాడి 5 ఎమ్మెల్యేలు వచ్చినాయి. అంటే గోండు బిడ్డ అయిన సీతక్క ఇవాళ కోయనో గోండో నాకు తెలిసి అక్క సీతక్కకు మంత్రి పదవి వచ్చింది. అక్కడ కొంత పర్లేదు, కొంత సామాజిక న్యాయం. సో ఈ రకంగా చూసుకుంటే మనకి సామాజిక న్యాయము ఇవాళ అత్యధికంగా లభించింది రెడ్లకు, వెలవలకు, కమ్మలకు. తర్వాత ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఒక రకంగా కొంత మేరకు, ఎందుకంటే వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ అన్యాయం జరిగింది వరకు, బాగా తీవ్ర అన్యాయం జరిగింది వరకు అంటే బీసీలకి. ఈవెన్ మంత్రివర్గంలో వాళ్ళు 3 ఉన్నారు, 52% ఉండి. గతంలో 2 ఉన్నారు, ఇప్పుడు ఇంకొకరు యాడ్ అయ్యారు, 3 అయినా అంతే. ఎస్సీలు 4 అయితే బీసీలు 3. మరి ఇది సామాజిక న్యాయం ఉన్నట్ట, లభించినట్ట. సో కాబట్టి కీలకమైన పదవుల కాడికి వచ్చేసరికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి వచ్చేసరికి సామాజిక న్యాయం వర్తించదు, కీలకమైన మంత్రి పదవులలో వర్తించదు, కీలకమైన శాఖలలో వర్తించదు. ఊడిగం చేసే దాంట్లో మాత్రం 68% మీరే తీసుకుంటారా బై. 68% మీరే ఊడిగం పార్టీ పదవులని మీరే తీసుకోండి. మాకు మాత్రం పొలిటికల్ సాధికారత ఉన్నది కాబట్టి, రాజకీయ సాధికారత మాకున్నది కాబట్టి మేము ముఖ్యమంత్రులు అవుతాం, కీలకమైన మంత్రులు అవుతాం. రాజకీయ సాధికారత లేని బీసీలు మరి దుర్మార్గంగా అణచివేతకు గురవుతున్నారు. వాస్తవం కాదా? వాళ్ళు ఊడిగానికే పరిమితం అవుతున్నది వాస్తవం కాదా? పిసిసి అధ్యక్షులు అవుతున్నది వాస్తవం కాదా? ముఖ్యమంత్రులు కాలేకపోతున్నది వాస్తవం కాదా? ఒక్క ఎస్సీ మాల అయిండు, మధ్యలో 2 రెడ్లు కొట్లాడుకుంటే. అంతేగాని ఇంతవరకు ఒక ఎస్సీ మాదే కాలే, ఒక ఎస్టీ కాలే, బీసీ అసలే కాలే, మైనార్టీ కాలే, మహిళ కాలే. మరి ఇంతటి దుర్మార్గమైన సామాజిక అణచివేత జరుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణలో మేము గొప్పగా సామాజిక న్యాయం చేసినామని చెప్పేసి కాంగ్రెస్ అంకలు సరుచుకుంటా అంటే మనం ఓ ఓ అని కేకలేయాలా? కాబట్టి 52% ఉన్న బీసీలు మొదటిగా ముఖ్యమంత్రి కావాల్సిన అర్హులు, తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత మైనార్టీలు, తర్వాత మహిళ. ఇట్లా 5 ఏళ్లలో ఆ 5 సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి పదవి అలంకరించి అప్పుడే రాజకీయ సాధికారత అనే దానికి అర్థం ఉంటుంది. ఆ దిశగా ఒక 4వ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది, తెలుగు రాష్ట్రాలలో. అప్పుడే ఇవాళ సామాజిక న్యాయానికి అర్థం ఉంటుందని చెప్పేసి D6 డీజాకు భావిస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే ఈ బహుజనులకు రాజకీయ సాధికారత ఉందా, రాజకీయ బానిసత్వం ఉందా? ఉంటే సీఎం పదవిలో వాళ్ళకి ఎందుకు దక్కడం లేదు? ఇది ఉద్యమ ఛానల్, ఇది ఎవరికి తొత్తుగా వివరించదు, ఎవరి దగ్గర బానిసత్వం చేయని ఛానల్. దీన్ని ఓన్ చేసుకోవాల్సింది మీరే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.